సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దారండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం. ఈరోజు మనం దేవుని సన్నిధిలో సాయంకాల సెక్షన్లో మరి ఉపవాస ప్రార్థన, సంఘం యొక్క క్షేమ నిమిత్తమై అనేకమైన నూతన ఆత్మల కొరకై మనం ప్రార్థన చేయక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుడికై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే వారి యొద్దకు నేను నిన్ను పంపేదను అనే దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. సో ఈరోజు మనకి ఇక్కడ చూస్తున్నటువంటి మాట ఏంటంటే, లేఖన భాగాలు చెప్పబడిన మాట ఏంటి? వారి యొద్దకు పంపేదను. సో ఇక్కడ కొన్ని విషయాలు చూస్తున్నాము. సాతాను ఈ ఉదయకాల సెక్షన్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏమని? సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరగాలి. సో సాతాను యొక్క అధికారంలో ఉన్న మానవుడు, సాతాను యొక్క అధికారంలో మనుషులు ఎలా ఉంటారు అంటే ఒక 5 విషయాలు పొద్దున్న చూసాం. మొదటిది ఏంటి? హృదయములో దురాలోచనలు పుట్టిస్తారు సాతాను వాళ్ళు. అలా ఉంటారు, హృదయంలో దురాలోచన కలిగిన వారు. 2, పాపం నుండి మొదటి నుండి పాపం చేసేవారు ఉంటాడు. పాపం నుండి మొదటి నుండి పాపం చేసేవారు ఉంటాడు. 3, సాతాను ద్వారా బంధించబడిన స్థితిలో ఉంటారు. 4, సాతాను యొక్క ఉల్లో ఉంటారు. 5, సాతాను ద్వారా పీడింపబడుతున్నారు. సో ఈ 5 గుణాలు చూసాం. చూసి చెప్పారు కదా, చూడకుండా చెబుతారా? అది కష్టం లేదు. కాబట్టి మొదటి కోణంలో చూస్తూ వచ్చాం ఉదయకాలం మొదటి సెక్షన్లో. ఈ సమయంలో చూసేటటువంటి మాట ఏంటంటే, సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపు అనేక మంది తమ మనసును మార్చుకుని తమ జీవితాలు మార్చుకుని తిరగాలన్నది మన ప్రార్థన చేస్తున్న అంశం. సో ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, సాతాను ఎలాంటి వాడు? వీడి లాంటి స్థితిలో ఉన్న వారికి విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. సాతాను ఎలాంటి వాడు? వాడి లాంటి స్థితిలో ఉన్న వారికి విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాంటి వారు విడుదల పొంది నూతన ఆత్మగా దేవుని సన్నిధిలో నడిపించబడటం కొరకే ప్రార్థన చేయాలి. సరే, ఇప్పుడు మనం చూసేటటువంటి మాట అంటే, సాతాను ఎలాంటి వాడు? సో వీళ్ళలాంటి స్థితిలో ఉన్నటువంటి వారికి విడుదల కొరకు, సాతాను యొక్క స్థితిలో ఉన్నటువంటి వారి, సాతాను లాగా ఉన్నటువంటి వారికి విడుదల కలగడం కొరకే మనం ప్రార్థన చేయాలి. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి? సాతాను ఎలాంటి వాడు అని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రం. నీ సమయంలో తండ్రి, సాతాను యొక్క జీవితం గురించి, సాతాను ఎలాంటి వాడు మేము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి జ్ఞాపకం చేసుకోబోతున్న సాయం చేయండి. అలాంటి స్థితిలో మేము ఉంటే మమ్మల్ని రక్షించి కాపాడి మీకు మహిమ తెచ్చుకోమని వచ్చిన ప్రజలందరూ కూడా స్తోత్రాలు ఆసక్తి కలిగి రావాల్సిన త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించి ఎవరికి టపాయిలకి జరగకుండా సాయం చేసి ముందున సంతోషించి మాతో మాట్లాడక తీర్చమని, మా పట్ల మీ ఉద్దేశాలు, మా పట్ల మీ చిత్తం సంపూర్ణంగా ఏమవుతుందో నెరవేర్చుకుని మహిమ పొంది మాతో మాట్లాడక తీర్చమని, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు మా పట్ల ఏమవుతుందో సంపూర్ణంగా నెరవేర్చమని, వాక్య పిలుగులో మేము జీవించారుగా స్థిరపరచమని, నాతో మీరు మాట్లాడమని, మీ చిత్తానుసారంగా జీవించే జీవితం మాకు అనుగ్రహించమని, దేవా వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయండి. అనేకుల కొరకు ప్రార్థించేవారుగా, నూతన ఆత్మల కొరకు ప్రార్థించేవారుగా, సాతాను అధికారంలో ఉండేవారు తిరిగి దేవుని వైపు మళ్ళీ వారి జీవితాలు, వారి ఆత్మనే దేవుడి కొత్త ఆత్మ కలిగి నూతనంగా ఆత్మ ద్వారా జన్మింపబడిన వారే దేవుని రాజ్యం వారసులుగా ఉన్నట్లు వారిలో ఒక నూతన ఆత్మను మీరు పుట్టించి గొప్ప కార్యం చేయమని, వాక్యం అంతా దీవించి నాతో మీరు మాట్లాడమని, మేము అనేకుల కొరకు ప్రార్థించేదంతా దేవునికరంగా చేయమని, మాకు కరెంట్ లేదు అది కూడా మీరు అనుమతించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే, బైబిల్లో రాయబడిన మాట అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో చాలా అంశం ఉంది. 18వ వచనంలో, 26వ అధ్యాయం 18వ వచనంలో అంతా మనం చూడలేదు. కానీ సాతాను అధికారం నుండి, సో ఎవరెవరైతే సాతాను యొక్క అధికారం ఉన్నారో అటువంటి వారు సాతాను యొక్క అధికారం నుండి విడుదల పొందడం కొరకై మనం ప్రార్థన చూస్తున్నాము. ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన కూడా చేసేవారికి ఉందాం. సరే, సాతాను యొక్క అధికారం గురించి, సాతాను అధికారం కింద ఉన్నటువంటి వారి గురించి, వారు సాతాను యొక్క అధికారం నుండి విడుదల పొంది దేవుని వైపు తిరగాలన్నది మన అంశం తీసుకుని ప్రార్థన చేస్తాం. అయితే అసలు సాతానుడు ఎలాంటి వాడు? ఎవరండి సాతానుడు ఎలాంటి వాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను మనం చూద్దామండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చింది. సాతానుడు ఎలాంటి వాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చిన నేను చదువుతున్నా చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు,
మీ తండ్రి దురాశలు కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధము ఆడినప్పుడు తన స్వభావం అనుసరించుటే మాట్లాడుచున్నాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడై ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, అసలు సాతానుడు ఎలాంటి వాడు అని అంటే, మొదటి కోణం ఇక్కడ కనబడుతుంది. సాతానుడు తన స్వభావం బట్టి అబద్ధం ఆడతాడు. సాతాను యొక్క జీవితంలో మనం గమనిస్తున్నాం. సాతానుడు ఎలాంటి వాడు? తన స్వభావాన్ని బట్టే అబద్ధం. అంటే తన స్వభావమే మంచిది కాదు. సాతాను యొక్క స్వభావం మంచిది కాదు. అందుకే కదా వాడి యొక్క స్వభావం వాడు బయట పెట్టుకుంటూ వచ్చాడు. ఎక్కడ బయట పెట్టుకున్నాడు? దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మహోన్నతుడి కంటే తను తాను హెచ్చించుకున్న వాడుకుంటాడు. అక్కడ తన స్వభావం కనపడుతుంది. యెషయా గ్రంథం సాతాను యొక్క స్వభావం అన్నది ఎలా ఉంటుందో చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం 10వ వచనం. వారందరూ నిన్ను చూచి నీవును మా వలె బలహీనుడు అయితేవా, నీవును మాబోటి వాడు అయితే అందరు. తర్వాత ఇక్కడ చూడగా మనం 13వ వచనం. నేను ఆకాశంకి ఎక్కిపోదును, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కిపోదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీ మనసులో నువ్వు అనుకుంటేవి. సో దేవుని వాక్యం ఏంటంటే, ఒక కుర్చీ పెట్టి కుర్చీలో దాన్ని పెట్టండి, కుర్చీ పెట్టి దాంట్లో ఒక స్టూలు పెట్టి తర్వాత దాన్ని. సో దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, దేవుని మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఇక్కడ రాయబడినట్టు మాటలు చూసినట్టయితే స్టూలు పెట్టండి. దేవుని వాక్యాన్ని చూడగా ఏమని రాయబడుతూ వచ్చిందంటే, సాతాను యొక్క స్వభావం ఏంటనేది ఇక్కడ కనబడుతుంది. ఏమని రాయబడుతూ వచ్చింది? సాతాను యొక్క స్వభావం. దేవుని లేఖన భాగాలు చూడగా, మహోన్నతుని కంటే నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి. మహోన్నతునితో సమానముగా చేసుకుంటానని మనసులో అనుకుంటున్నట. ఇది వాని యొక్క స్వభావం. సాతాను యొక్క స్వభావం ఎలాంటిది? దేవునితో సమానమైన వాడని అనిపించుకునే స్వభావం కలిగింది సాతాను యొక్క స్వభావం. కాబట్టి వాడి యొక్క విధానం చూసినట్టే తన స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడుతున్నాడు. మొదటి నుండి సాతాను యొక్క స్వభావం ఏంటి? దేవుని కంటే తను హెచ్చించుకోవాలన్న కోణం, దేవుని నక్షత్రముల కంటే పైగా ఉండాలన్న కోణం. అంటే సాతాను యొక్క అనుభవం, సాతాను యొక్క జీవితం చూడగా ఎప్పుడు చూసినా సాతాను యొక్క గుణలక్షణం ఎలా ఉంది తన జీవితంలో? ఇక్కడే పెట్టన్నా పెట్టు. సో సాతాను యొక్క స్వభావం ఎలా ఉందంటే తను హెచ్చించుకోనే గుణలక్షణం ఉంది. సో ఈరోజు మనం దేవుని సన్నిధి ఇంకోటి పెట్టాలి. సాల్ రైట్ ఇక్కడ పెట్టండి, అది పెట్టండి, డోలకు పెట్టండి, డోలకు దియనా పడదు. దాని మీద పెట్టు. సరేనా? ఇది కదా పడదు కదా. సో దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సాతాను స్వభావం బట్టి అబద్ధం ఆడేటటువంటి వాడు సాతానుడు. తన స్వభావం ఏంటి? అబద్ధం ఆడుతుంది. ఈరోజు చాలా మంది చూడండి, వారి స్వభావం ఏంటంటే అబద్ధం ఆడటం ఎక్కువ ఉండేది. చూడండి, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవారి వరకు కూడా మనం చూడగా చాలా మంది ఎలా ఉంటారు? అబద్ధం ఆడుతూనే ఉంటారు. చిన్న విషయంలో కూడా అబద్ధం ఆడేస్తారు. చిన్న దాంట్లో కూడా అబద్ధం ఆడేవారు ఉంటారు. ఎక్కడ ఉంటామంటే ఇక్కడే ఉండా, కానీ ఇంటికాడ ఉంటాం. మన స్వభావం అబద్ధం ఆడేది. ఏం చేస్తున్నామంటే నేను ఏం చేయట్లేదు అంటాం, అన్నీ చేస్తూనే ఉంటాం. మన స్వభావం ఎలాంటిది? సాతాను వలె మన స్వభావమే అబద్ధం ఆడేది. సో సాతానుడు ఎలాంటి వాడు? తన స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడేటటువంటి వాడు. ప్రతి మనిషి కూడా సాతాను యొక్క క్రియలో పడిపోయి, సాతాను యొక్క మాయలో పడిపోయి, సాతాను యొక్క వలలో పడిపోయి తన స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడేవాడుకుంటున్నాడు. ఎలా ఉంటున్నాడండి? అబద్ధం ఆడేవాడుకుంటున్నాడు. ఈరోజు తన స్వభావాన్ని బట్టి మానవుడు పుట్టినప్పటి నుండి అతనికి ఊహ వచ్చిన కాడి నుంచి ఏదైతే తన స్వభావం, అబద్ధం ఆడాలని కాదు, అక్కడ అబద్ధం ఆడాలనే ఉద్దేశం కాదు, కానీ తన స్వభావం, మానవుని యొక్క స్వభావం ఏంటంటే సాతాను యొక్క స్వభావం అన్నది మానవులో ఉంది. కాబట్టి అది పుట్టుక తర్వాత ఊహ వచ్చిన కాడి నుంచే మానవుడు మాటల్లోనే అబద్ధాలు వచ్చేస్తాయి. రావా? వస్తాయి ఖచ్చితంగా. మానవుడి మాటలోనే అబద్ధాలు వస్తాయి. తన స్వభావమే అబద్ధంతో కూడింది, మంచి స్వభావం కలిగింది కాదు. ఈరోజు మనం గమనించాల్సినటువంటి కోణం ఇదే. చాలా మంది మానవుల యొక్క జీవితాల్లో
చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో గమనించాల్సింది ఏంటి? దేవుని బిడ్డలకు ఇప్పుడు మారాం, ఇంకా అలాంటి స్వభావం ఉంటే మనం మార్చుకోవడం ప్రార్థన చేయాలి. కానీ మొట్టమొదటిగా చూసినట్టే సాతాను ఎలాంటి వాడంటే తన స్వభావమే అబద్ధం ఆడే స్వభావం. మంచి మాటలు మాట్లాడేది ఉండదు. తన స్వభావం ఏంటి? అబద్ధం ఆడుతుంటాడు. చిన్నదానికి పెద్దదానికి అబద్ధం ఆడతాడు. ఒక్కోసారి మనం చూస్తూ వస్తాం, ఎవరైనా రక్షించబడిన వాళ్ళు, మారుమనసు పొందిన వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు అబద్ధం ఆడుతుంటే మనకేమనిపించింది? ఏమనిపించింది? మరి వీళ్ళు రక్షించబడ్డారు కదా, మారుమనసు పొందారు కదా, బాప్తిసం తీసుకున్నారు కదా, వీళ్ళేంటి అబద్ధం ఆడుతున్నారని చెప్పి ఆ మనిషి ముఖం చూడంగానే మనకు అర్థమైపోయింది. ఇతను రక్షించబడిన వేస్ట్, మారుమనసు పొందిన వేస్ట్, బాప్తిసం తీసుకున్న వేస్ట్. అతని ముఖ కలయికలో మనకు అర్థమైపోయింది అబద్ధం ఆడుతున్నాడని. సాతాను యొక్క స్వభావం ఏంటంటే అబద్ధం ఆడటం అన్నది ప్రాముఖ్యత. ఇక్కడ రాయబడిన కోణంలో చూడగా యోహాను సువార్త 8:44 ప్రకారం సాతాను యొక్క స్వభావం, సాతానుడు ఎలాంటి వాడు అంటే తన స్వభావం బట్టి అబద్ధం ఆడేవాడు. అబద్ధం ఆడతారు. చాలా మంది రక్షించబడిన వాళ్ళు కూడా అబద్ధాలు ఆడతాం అన్నది సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే సాతాను స్వభావంలో మనం ఇమిడి ఉన్నాం, సాతాను యొక్క స్వభావంలో మనం ఉంటూ వస్తున్నాం. ఈరోజు ఆ జీవితం నుండి మనం విడుదల పొందాలా. అదే రీతిలో ఎంతో మంది లోకంలో సాతాను యొక్క అధికారం కింద ఉండి దేవుని వైపు వెళ్ళకోకుండా సాతాను యొక్క స్వభావం కలిగి అబద్ధం ఆడేవాడు చాలా మంది ఉన్నారు. నేను మళ్ళా చెబుతున్నా చూడండి, మొదటే చెప్పాను, ప్రతి మనిషి అబద్ధం ఆడే స్వభావాన్ని అనుసరిస్తూ వస్తున్నాడు. ప్రతి మనిషి కూడా. ఒక్కొక్కసారి చూస్తే అనిపించింది, వీళ్ళు కూడా అబద్ధం ఆడుతున్నారా? రక్షించబడ్డవారు, మారుమనసు పొందారు, బాప్తిసం తీసుకుని వీళ్ళు కూడా దేవుని బిడ్డలని చెప్పుకుని వీళ్ళు కూడా అబద్ధం ఆడుతున్నారా అని ఒక్కొక్కసారి అసహ్యం కూడా అనిపించింది అబద్ధం ఆడుతుంటే. సో ఈరోజు గమనించాల్సిన కోణం ఏంటి? మానవుని యొక్క స్వభావం సాతాను యొక్క స్వభావం లాంటిది. అబద్ధం ఆడే ప్రతి ఒక్కడూ కూడా సాతాను యొక్క స్వభావం కలిగిన వాడు. చూడండి అన్నమాట, యోహాను సువార్త 8:44 చూసినట్టయితే, మీరుని మీ తండ్రి యొక్క అపాధి సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యం లేదు, వాడు అబద్ధమాడును. అప్పుడు తన స్వభావాన్ని బట్టియే అనుసరించే మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఈరోజు చెప్పండి. ఇప్పుడు రక్షించబడి మనం అబద్ధం ఆడుతున్నామంటే అర్థం ఏంటి? మన తండ్రి యొక్క సాతాను యొక్క స్వభావం మనలో ఉంది. ఇంకా మన ఆ స్వభావం నుండి ఇంకా మార్పు చెందల. రక్షించబడి ఇలా అబద్ధాలు ఆడుతున్నామంటే ఇంకా సాతాను యొక్క స్వభావం మనలో ఉంది. ఒకవేళ లోకం నుండి కూడా చాలా మంది రక్షణ లేక మారుమనసు లేనటువంటి వారు అబద్ధం ఆడుతున్నారంటే అర్థం ఏంటి? వారి స్వభావమే ఎలా ఉంది? సాతాను యొక్క స్వభావం. ఈరోజు ఆ స్వభావం మొదట మనం ప్రార్థన చేయడానికి వచ్చామంటే, ప్రభువా నేను అబద్ధం ఆడుతున్నా, నా స్వభావం అబద్ధం ఆడటమే, నేను రక్షించబడినా, మారుమనసు పొందినా, బాప్తిసం తీసుకున్నా, నా స్వభావం ఇంకా అబద్ధం ఆడుతుంది, నా మాటలు అబద్ధంతో ఉన్నాయి, నేను మాట్లాడే మాట అబద్ధంతో ఉంది. ఒక్కొక్కసారి మనం అబద్ధం ఆడి కూడా నేను ఎక్కడ అబద్ధం ఆడేమంటాం. ఒకసారి అబద్ధం ఆడతాము, నేను ఎక్కడ అన్నాను, నేనెందుకు అన్నాను అంటాం. ఖచ్చితంగా మన తండ్రి యొక్క అపవాది యొక్క సాతాను యొక్క బేసం మనలో ఉంది. అందుకే మనం అబద్ధం ఆడి కూడా ఆడలేదని అబద్ధం ఆడుతున్నాం. మళ్ళీ అబద్ధం ఆడతాము, మళ్ళీ నేను అబద్ధం ఆడలేదని కూడా మళ్ళీ అబద్ధం ఆడుతూ వస్తాం. ఇదంతా కారణం ఏంటి? దేవుని యొక్క స్వభావం కాదు. ఇదంతా మీ తండ్రి యొక్క సాతాను యొక్క స్వభావం. సాతాను యొక్క స్వభావం ఏంటి? వాడు మొదటి నుండి అబద్ధం ఆడతాం అన్నది వాడికి ఇష్టం. వాడి స్వభావమే అబద్ధం ఆడతాం. చాలా మంది ఈ లోకంలో రక్షించబడిన వాళ్ళు తయారైపోయారు. ఇప్పుడు రక్షణ లేనివాడు కూడా ఎలా ఉన్నాడు? రక్షణ లేనివాడు కూడా చాలా మంది తన స్వభావం అబద్ధంతో కూడింది ఉంటుంది. మాట్లాడే మాట ఒక్కటి నిజం ఉండదు, ఒక్క దాంట్లో యథార్థత ఉండదు, ఒక్క దాంట్లో నిజాయితీ ఉండదు. ప్రతి మాట అబద్ధం ఉంటుంది, ప్రతి మాటలో కూడా. ఇది మీ తండ్రి యొక్క సాతాను యొక్క స్వభావం. సో ఈరోజు ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో అది రక్షించబడిన వారైనా, రక్షణ పొందిన వారైనా, ఇంకా రక్షించబడిన వారు అబద్ధం ఆడుతున్నారంటే మీ తండ్రి యొక్క సాతాను యొక్క స్వభావం ఇంకా మీలో ఉంది. ఒకవేళ రక్షణ పొందిన వాడు అబద్ధం ఆడుతున్నాడంటే వాడు మొదటి నుండి సాతాను యొక్క అధికారం కింద ఉన్నాడు కాబట్టి వాడు అబద్ధం ఆడుతున్నాడు. కాబట్టి ఆ అబద్ధం నుండి మార్పు చెందడం కొరకై మనం ప్రార్థన చేయాలి. మొదట మనం ప్రార్థన చేయాలంటే, ప్రభా సాతాను యొక్క స్వభావం కలిగి అబద్ధం ఆడే వారిని మార్చు ప్రభుని ప్రార్థన చేయాలంటే మనం మొదట అబద్ధం ఆడే స్వభావం మనకు ఉండకూడదు. మొదట మనం మారుమనసు కొరకు ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు కూడా ఏమంటాం, వాళ్ళు మారుమనసు పొందాలి, వీళ్ళు మారుమనసు పొందాలి, వీళ్ళ కొరకు వాళ్ళు మారుమనసు కొరకు. అసలు నువ్వెప్పుడు మారుమనసు పొందాలి? అది ఎప్పుడు అడుగుతావు దేవుణ్ణి? వాళ్ళు మారుమనసు వీళ్ళ మారుమనసు కొరకు అడుగుతున్నావు, కానీ నువ్వెప్పుడు మారుమనసు పొందుతావు? నీ వాడే అబద్ధాల నుండి ఎప్పుడు మారుమనసు పొందుతావు? నీ తండ్రి యొక్క అపవాది యొక్క సంబంధం నుండి, అపవాది యొక్క గుణ లక్షణాల నుండి అబద్ధం ఆడుతున్నావు కదా, అది ఎప్పుడు మారుమనసు పొందుతావు? దాని విషయంలో ఎవరో మారుమనసు పొందాలి, ఎవరో మారుమనసు పొందాలంటే పొందుతాడు. దైవ సంకల్పం ఉన్నప్పుడు దేవుడు మారుమనసు ఇస్తాడు. మరి నువ్వెప్పుడు పొందుతావు మారుమనసు? ప్రార్థన చేయడానికి వచ్చిన మనం, రక్షించబడిన మనం, మారుమనసు పొందిన మనం, బాప్తిసం తీసుకున్న మన జీవితాల్లో ఇంకా మనం అబద్ధాలు ఆడుకుంటూ వెళ్తున్నామంటే సాతాను, మీ తండ్రి యొక్క సాతాను యొక్క స్వభావం, అబద్ధం ఆడే గుణ లక్షణం మనలో ఉంది. అది పోవటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఈ లోకంలో సాతాను యొక్క అధికారం కింద ఉండి చాలా మంది సాతాను యొక్క స్వభావం కలిగిన వారింటూ వస్తున్నారు. అలాంటి వారికి ఏం చేయాలా?
విడుదల కొరకు మనం ప్రార్థించాలి. మొదట మనం విడుదల కొరకు ప్రార్థన చేసుకుని తర్వాత వేరే వారి కొరకు ప్రార్థన చేయాలి. లేదా ప్రభు వాళ్ళకి విడుదల చేయి, వీడికి విడుదల మారుమోసం అన్నావు అనుకో, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోకుండా ఎదుటి కంట్లో ఉన్న నలుసుని తీయాలనుకుంటున్నావు. కానీ దేవుడు అట్లా ఇష్టపడ్డు. నీ కంట్లో ఉన్న దూలాన్ని నువ్వు తీసేసుకుంటేనే ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసు గురించి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అప్పుడు ప్రార్థన వింటాడు. సో మొట్టమొదటి కోణం ఏంటి? మొట్టమొదటి చూసినట్టు సాతాను ఎలాంటి వాడు? సాతాను యొక్క అధికారం కింద ఉన్నటువంటి వారు కూర్చో. సాతాను యొక్క అధికారం కింద ఉన్నటువంటి వారు దేవుని వైపు తిరగడం కొరకు మనం ప్రార్థన చేయాలి. మొదట మనం ఏం చేయాలి? సాతాను యొక్క అధికారం కింద ఉంటే మనం దేవుని వైపు తిరగడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. అసలు సాతానుడు ఎలాంటి వాడు అంటే వాడు మొదటి నుండే తన స్వభావము అబద్ధమాడే స్వభావం కలిగిన వాడు. తన స్వభావమే అబద్ధమాడేది. నిజాయితీ, నీతి, యథార్థత, ఇంకా విశ్వాసము, నమ్మకత్వం అన్నది లేదు వాడు. సాతానుడు ఎలాంటి వాడు? మొదటి నుంచి అబద్ధమాడే గుణలక్షణం కలిగిన వాడు. కానీ వాడినే ఎక్కువ మంది నమ్ముతారు. ఎవరిని? అబద్ధం ఆడేవాడిని ఎక్కువ నమ్ముతారు. ఓ రోజు అబద్ధం బయలుపరచబడిద్ది. నీతికి, నిజాయితీకి, న్యాయానికి, యథార్థతకి, సత్యమునికి కొంత టైం పట్టింది. మనం అనుకోంగా అక్కడ అది బయలుపరచబడదు, టైం పట్టింది. ఇప్పుడు యేసు ప్రభువు ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి ఏం చేశారు? అందరూ కూడా ఈయన సిలువేయండి అన్నాడు. ఆయన మీద అబద్ధం ఆడే వాళ్ళని తీసుకొచ్చారు, ఎన్నో చేశారు. కానీ అక్కడ ఎవరు గెలిచారు? ఫస్ట్ అబద్ధమతో కూడిన వారే గెలిచారు. కానీ తర్వాత సిలువ కార్యం జరిగిన తర్వాత ఎవరు గెలిచారు? ఇప్పుడు యేసు ప్రభువు గెలిచాడు. మరి అక్కడే తెలుస్తుంది నీతి, నమ్మకత్వం, యథార్థత అన్నది స్లోగా ఎత్తుకునేది. కానీ ఒక టైంలో అదే నిజమైందని తెలిసింది, అదే నిజమైందని బయలుపరచబడింది. ఇప్పుడు అబద్ధం ఆడేటటువంటి వారు ఏమవుతారు? ఈ అబద్ధం నునుపుగా, చాలా తీయగా, చాలా మంచిగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు అబద్ధం ఆడే జీవితం అంతా ఏమైతే ఒకరోజు ఒక అబద్ధికురాలా అన్న పేరు మనకు వచ్చేసింది. సో ఇలాంటి వారు చాలా మంది లోకంలో ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా రక్షణ పొందడం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది మొదటి కోణం. రెండో కోణం చూద్దానండి. సాతానుడు ఎలాంటి వాడు? మొదటి మాట తన స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడేవాడు. రెండోదిగా సాతానుడు ఎలాంటి వాడు? రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చిన. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చిన. చాలా. సో రెండో కోణం, సాతానుడు ఎలాంటి వాడు? మొట్టమొదటిగా ఎలాంటి వాడు? తన స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడేవాడు. తన స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడే ప్రతి ఒక్కడు కూడా సాతాను యొక్క అధికారం కింద, సాతాను పెట్టకుండాటే. రెండు, సాతానుడు ఎలాంటి వాడు అంటే ఇక్కడ రాయబడుతున్నమాట, దురాశలు నెరవేర్చుకొని కోరేవాడు. ఏం చేస్తాడండి? దురాశలు నెరవేర్చుకునేవాడు అండి. బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. సో మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఎవరు నెరవేరుస్తున్నారు? సాతాను కాదక్క. మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలంటే అర్థం ఏంటి? ఎవరు నెరవేర్చబోతున్నారు? సాతాను కాదు. సాతాను పిల్లలకు ఉండేవాళ్ళు సాతాను యొక్క కోరికల్ని, దురాశలు నెరవేరుస్తున్నారు. ఎవరి కోరికల్ని, ఎవరి ఆశల్ని? సాతాను యొక్క దురాశలు నెరవేరుస్తున్నారు. సాతాను నెరవేర్చుకోవడం కాదు. అక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అంటే అర్థం ఏంటి? సాతానుడు కాదు, సాతాను యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వారు సాతానుకు వచ్చేటటువంటి దురాశలు నెరవేర్చడానికి సహకారులు ఉంటూ వస్తున్నారు. ఈ లోకంలో వాళ్ళు ఎందుకుంటారు? సాతాను యొక్క దురాశలు నెరవేర్చడానికి. సాతానుడు ఏ దురాలోచన కలిగి ఉంటాడు, ఎలాంటి దురాలోచన అయితే కలిగి ఉంటాడు, వాడి ఆశలు నెరవేర్చడానికి ఈ లోకంలో చాలా మంది ఉంటూ వస్తున్నారు. ఈ లోకంలో చాలా మంది ఉంటారు. చూడండి, ఇప్పుడు మనం సువార్తకి వెళ్ళాం అనుకో, చాలా మంది ఏం చేస్తారు? మనమేమో దేవుని సువార్త చెప్పి అనేకులు దేవుని మార్గంలో నడిపించాలి. ఇది దేవుని యొక్క మన తండ్రి మనకు నేర్పింది. కానీ మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? చాలా మంది ఈ సువార్త చెప్పొద్దు, ఈ పరిచయం చేయొద్దు అంటారు. కొంతమంది మందిరం మీదకి వస్తారు, కొంతమంది సంఘాన్ని నాశనం చేస్తారు, కొంతమంది మందిరాన్ని చిన్నభిన్నం చేస్తారు, కొంతమంది మందిరంలో పగలు కొట్టిన వారిని కూడా చూస్తూ వచ్చి మనం గత దినాల్లో యూట్యూబ్ లాట్లు కూడా మందిరాల్లోకి వచ్చి అద్దాలు పగలు కొట్టడం, అవి పగలు కొడతాం, ఈ పగలు కొడతాం, మందిరాన్ని నాశనం చేయటం, ఇవన్నీ అన్ని చూస్తూ రాలేదు. ఇప్పుడంటే సంఘంలో ఉన్న వరకు కొంతమంది మందిరాన్ని నాశనం చేసుకుంటారు. సెకండ్ ఆప్షన్. ఎంతమంది తమ తండ్రి యొక్క అపవాది యొక్క దురాశను నెరవేర్చేవాడు ఎంతమంది లేరు? తండ్రి యొక్క దురాశ ఏంటి? మీ తండ్రి యొక్క అపవాది యొక్క దురాశలు ఏంటి? వాటిని నెరవేర్చడానికి మీరు చూస్తున్నారు. ఆ దురాశ ఏంటి? యెషయా గ్రంథంలో చదివాం కదా, 14వ అధ్యాయంలో, మహోన్నతుని కంటే మహోన్నతునితో నేను సమానునిగా చేసుకుందును, ఇంకా ఆకాశ నక్షత్రం కంటే ఎక్కువ వాడుగా ఉంటాను. ఎంత ఆలోచన ఉందో చూడండి. ఓసారి పరలోకమే నువ్వు తీసుకోరాదు, యేసు ప్రభుకి ఎందుకు? నువ్వు తీసుకుంటే పోయేది కదా. చూడండి, సాతాను ఏమంటున్నాడు చూడండి, 13వ వచనం, నేను ఆకాశంలోకి ఎక్కిపోదును. యెషయా గ్రంథం 14:13, నేను ఆకాశంలోకి ఎక్కిపోదును, ఇంకా దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుండును,
మేఘమండలం మీదకి ఎక్కిపోదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటేవి, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు ఎటదోసేవబట. దురాశలు నెరవేర్చుకోవడానికి బట్టే కదా. వాడు ఆల్రెడీ దురాశలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించి నరకంలో త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు వారి యొక్క పిల్లలు ఉన్నారు. ఎవరి పిల్లలు? మీ తండ్రి యొక్క అపవాది. అపవాది యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు? తండ్రి ఏం చేశాడో పిల్లలు అదే జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకే నేను ఎప్పుడు చెబుతూ వస్తా, ఆవు చేలో మేస్తే దూడొచ్చి గట్టి మీద పోయేది. తండ్రి ఏ మార్గంలో వెళ్ళారు, పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్తారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ యోహాను సువార్త 8:44 మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు మీరు. అంటే మీ తండ్రి ఏ దురాశలు కలిగి ఉన్నాడు, ఏ దురాశలతో అయితే మీ తండ్రి నివసిస్తున్నాడు, వాడు ఆల్రెడీ దురాశలతో ఉన్నాడు కాబట్టి మహోన్నతునితో సమానంగా చేసుకోవాలనుకున్నాడు. దేవుని నక్షత్రంలో పైగా తను ఉండాలని ఇష్టపడుతూ వచ్చాడు. ఇంకా దేవుని నక్షత్రం కంటే పైగా కూడా సింహాసనం వేసుకోవాలని ఆశపడుతూ వచ్చాడు. ఇది వాడి యొక్క దురాలోచన. దేవుని కంటే నేను గొప్పవాడుగా ఉండాలి. ఉండు. ఎవడొద్దన్నాడు? దేవుడు తీర్పు తెచ్చేటప్పుడు నువ్వు ఏడంట సాతాను గురించి చెబుతున్నాడు. నువ్వు ఎలా నరకంలో పడవేయబడితివి, ఒక మూలకి ఎలా త్రోసివేయబడితివి, ఆకాశం నుండి నువ్వు ఎలా పడితివని ఎందుకు అడుగుతున్నాడు? దురాశను నెరవేర్చుకోవడానికి హెచ్చించుకున్నాడు. ఎంత దురాశ చూడండి. దేవుని యొక్క నక్షత్రం కంటే పైగా సింహాసనం ఉండాలంట. ఇంకెళ్ళిపో, ఇంకెక్కడ ఆకాశం కంటే ఇంకొక చోటకి వెళ్ళిపో. నీకు సింహాసనం ఎక్కడ కావాలి? ఎక్కడ నీ సింహాసనం కావాలో అక్కడికి వెళ్ళిపో. చివరికి వాడులాగా నరకంలో పడతావు. అర్థమవుతుందండి? బైబిల్ ఇలాంటి స్వభావం కలిగిన వారు, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఇంకా భూమి మీద ఉంటారు. వాళ్ళంతా కూడా సాతాను యొక్క అధికారం కింద ఉంటారు. అటువంటి వారు దేవుని వైపు మళ్ళటం కొరకై మనం ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. వీడెంత దౌర్భాగ్యుడు చూడండి. దురాశలు నెరవేర్చుకుంటున్నాడు. ఎలా నెరవేర్చుకుంటున్నాడు? దేవుని నక్షత్రముల కంటే, చెప్పండి ఏమంటున్నాడు? దేవుని నక్షత్రముల కంటే చేసుకున్నాడేమో సింహాసనం. చేసుకుని ఉంటాడా? చేసుకునే ఉంటాడు. దేవుని నక్షత్రముల కంటే పైకి వెళ్ళాలంట. మంచోడివే, ఆ నుంచి కింద పడతాం కూడా దేవుడు ఎట్ట చేయాలి చేస్తాడు. లాగాడంటే ఎక్కడికి వెళ్తావు కూడా తెలియని చోటకి వెళ్తాడు. జనానికి కూడా కనపడే స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఒక్క లాగుడు దేవుడు లాగాడంటే ఎక్కడికెళ్తాడు? నరకంలో ఉండడానికి కూడా మనం ఎత్తుకోవడానికి కూడా సాధారణ కనపడ్డు. అంత దౌర్భాగ్యమైన స్థితిలో కాలిపోతున్నాడు. కానీ ఏ కోణం ఎలాంటి స్థితిలో ఉన్నాడండి? వాడి దురాశ ఏంటి? నేను మహోన్నతుని కంటే ఎక్కువగా సింహాసనం మీద కూర్చోవాలి. కూర్చో, నా సింహాసనం కూడా నీకు ఎత్తా. కూర్చో. ఎంత దౌర్భాగ్యమైన దురాలోచన చూడండి. మహోన్నతునికి, ఆ దేవునికి నక్షత్రంలో పైగా నా సింహాసనం ఉండాలి. ఇంకేమంటున్నాడు? ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చో. ఇంకా చేసుకో కాదని ఎవడు అన్నాడు? ఆయన లెక్క తెచ్చేటప్పుడు తెలుస్తుంది కదా నీ బ్రతికేందో, నీ జీవితం ఏందో, నువ్వు ఎలాంటి వాడు వాడు తెలుస్తుంది కదా. కానీ ఇలాంటి జీవితం కలిగినటువంటి వారు చాలా మంది భూమి మీద ఉంటారు. ఎలాంటి వారు? తమ తండ్రి యొక్క అపవాది సాతాను యొక్క దురాశని నెరవేర్చేవారు భూమి మీద చాలా మంది ఉంటారు. అలాంటి వారు నూతనాత్మక చేయబడి మారుమనసు పొంది జీవితం మార్చుకుని పాప క్షమాపణ ఉంది దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలోకి రావటం కొరకై ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలో ఏం చేయాలండి? ఇలాంటి వారు ఉంటారు. అసలు వాడేమో ఎక్కడ ఉన్నాడు చెప్పండి? మీ తండ్రి యొక్క అపవాది అని బైబిల్ అంటుంది. వాడు ఎక్కడ ఉన్నాడు? మీ తండ్రి యొక్క అపవాది. చూడండి ఎక్కడున్నాడు? యెషయా గ్రంథం 14:15 నీవు పాతాళమునకు నరకములో ఒక మూల తోసివేయబడ్డాడు. మధ్యలో వాళ్ళు ఏడాగారు, ఓ మూల తోసివేయబడ్డాడు. ఇట్లాంటోడి యొక్క దురాశలు నెరవేర్చడానికి చాలా మంది సమూహం బయలుదేరింది. ఇప్పుడు చాలా మంది సమూహం బయలుదేరింది. ఈ రోజుల్లో బయటికి వెళ్తే సువార్త ప్రకటిస్తే గొడవలు, కొట్లాట్లు, ఏదో ఒక మాటలు, బూతులు. వీటన్నిటి కారణం ఏంటి? తన తండ్రి యొక్క అపవాది యొక్క దురాశలను నెరవేర్చుకోవడం చూస్తున్నారు. వాడు నెరవేర్చుకోవాలని చూసి ఆకాశం నుండి కింద పడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? కింద పడ్డవాడిని పైకి లేపడానికి చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? కింద పడ్డవాడిని పైకి లేపడానికి చూస్తున్నారు. అందుకే చాలా మంది చర్చిల్లో గొడవలు, సంఘంలో గొడవలు. చాలా మంది రక్షించబడి మారుమోసు పొందిన వారు కూడా ఇలాంటి జాబితాలో ఉంటారు. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు? ఇంకా పడిపోయినటువంటి సాతాన్ని పైకి లేపడానికి అటువంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. కాబట్టి అలా మనం ఉంటే మారుమోసు పొందాలా, మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఇలాంటి జీవితం కలిగిన వారు ఎంతో మంది మన మందిరం చుట్టుపక్కల ఉంటారు. ఇలాంటి వారు కూడా జీవితం మార్చుకోవడానికి, తమ తండ్రి యొక్క అపవాది యొక్క దురాలోచన నెరవేర్చడానికి ఇష్టపడు. అంటే వాడు నెరవేర్చుకోలేకపోయాడు తన దురాలోచన. నెరవేర్చుకున్నాడా? చూడండి ఏమన్నాడు? మహోన్నతుని కంటే మహోన్నతునితో సమానంగా చేసుకుందును దేవుని నక్షత్రంలో పైగా. అది దురాశ కలిగి ఉన్నాడు. అది నెరవేర్చుకున్నాడా? వాడు నెరవేర్చుకోకుండా కింద దోసిపోయబడ్డాడు. ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? వాడు ఆశ నెరవేర్చడానికి బయలుదేరాడు. వాడే అక్కడ నెరవేర్చుకోలేక కింద పడిపోయింటే వాడు దురాశని ఇంకెందుకు చెప్పండి?
చాలా మంది ఇలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా పూర్తిగా రక్షణ పొంది, మార్మోసు పొంది, జీవితం మార్చుకుని దేవుని వైపు, అంటే సాతాను యొక్క అధికారం నుండి విడుదల పొంది దేవుని వైపు తిరగడం కొరకై ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ఇదన్నమాట. రెండు ఒకవేళ మనం కూడా ఇలాగ సాతాను వలె సాతాను యొక్క పిల్లల వలె సాతాను యొక్క దురాశ నెరవేర్చే వారికి ఉంటే మొదట మనం పాప క్షమాపణ కొరకు, మనం జీవితం మార్చడం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. అలా ఉంటే, అలా లేకపోతే దేవుని కొందరు ఉంటే మటుకు సరి చేసుకోవడం కొరకు ప్రార్థన చేసుకోవాలా. తర్వాత ఏం చేయాలా? ఇలాంటి జీవితం కలిగిన వారు, ఇంకా సాతాను యొక్క దురాలోచన నెరవేర్చేటటువంటి సమూహంలాగా భూమి మీద ఉండేవారు అందరూ కూడా మారుమూస రక్షణ పొందడం కొరకై మనం వారిలో నూతన ఆత్మను దేవుడు పుట్టించి వారి క్రొత్త జన్మ ఆత్మ ద్వారా జన్మించిన వారికి ఉండి దేవుని రాజ్యానికి వాడు వారసులుగా దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొరకై ఈ సాతాను యొక్క దురాలోచన నెరవేర్చాలనుకున్నవాడు జీవితం మార్చుకోవడం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇదన్నమాట. మూడో విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం. ఆగక్క, మూడో మాట ఏంటి? సాతానుడు ఎలాంటి వాడు? మొట్టమొదటిగా సాతానుడు ఎలాంటి వాడు? తన స్వభావమే అబద్ధమాడే గుణలక్షణం. రెండోదిగా సాతానుడు ఎలాంటి వాడు? సాతానుడు ఎలాంటి వాడు? దురాశలు కలిగిన వాడు. మూడోదిగా సాతానుడు ఎలాంటి వాడు అంటే సత్యమందు నిలవనటువంటి వాడు. ఎవడండి సత్యమందు నిలవడు? బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు మరణం వచ్చినా, చెప్పండి, నీతిమంతుడు మరణం వచ్చినా ఏం చేస్తాడు తెలుసా లేదా? వాక్యం. నీతిమంతుడు ఏం చేస్తున్నాడండి? మరణం వచ్చినా ఏం చేస్తాడు? ఇచ్చిన మాట తప్పడు. అది సత్యమందు నిలబడటం అంటే. సత్యమందు నిలిచిన వారంటే ఏంటి? ఇచ్చిన మాట తప్పరు. కొంతమంది ఉంటాం, ఇప్పుడు మన కుటుంబంలో ఎవరైనా ఉంటారు చూడండి, మనం ఒక మాట అడిగామనుకోండి, మాట మనకి ఇస్తారు, మళ్ళీ వెళ్ళిన తర్వాత మాట మార్చే వాళ్ళు ఉంటారు. అంటే సత్యమందు నిలబడిన వారని కాదు, వాళ్ళు సత్యమందు నిలబడినటువంటి వారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి? సత్యమందు నిలిచిన వారు కాదు. సాతాను ఎలాంటి వాడు అంటే అతడు సత్యమందు నిలిచిన వాడు కాదు, అసత్యంలోనే ఉండేటటువంటి వాడు, అసత్యాన్ని కొనసాగించేటటువంటి వాడు, అసత్యపు జీవితాన్ని కలిగిన వాడు. చూడండి, ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడిన తర్వాత, సంఘం మధ్యాకాశానికి కొనుకోబడిన తర్వాత, ఒకరోజు అబద్ధపు క్రీస్తు, అంత్యక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? గాలిలో నిలబడతాడు, నీటి మీద నిలబడతాడు, అద్భుతాలు ఆశ్చర్యకాలు చేస్తూ ఉంటాడు. భూమి మీద ఉన్నప్పుడు జనమందరూ ఎవరు నమ్ముతారు? వాడినే నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? ఒకరోజు వాడు మెస్సయ్యని నమ్ముతారు. ఓ రోజు వాడు ఆ అపవిత్రమైన తీసుకొచ్చి దేవాలయంలో పెట్టినప్పుడు అప్పుడు తెలిసిద్ది. ఏమని తెలిసిద్ది? వీడు మెస్సయ్య కాదు, ఇంతకుముందు వచ్చిన మెస్సయ్య అని. అంటే అర్థం ఏంటి? వాడు సత్యంలో ఉండేవాడు కాదు, ప్రజలను మోసం చేస్తూ మోసగించే గుణలక్షణం వాడిలో ఉంది. వాడి వల్ల ప్రయోజనం లేదు, వాడి వల్ల దేవుని రాజ్యం రాదు, వాడి వల్ల దేవుని వనంలో ఉండలేం, వాడి వల్ల దేవుని రాజ్యం ఎవడు? వాడు అసలు దేవుని రాజ్యమే ఎవడు? వాడు నిష్ప్రయోజకమైన వాడు. కానీ వాడిని నమ్ముతారు ప్రజలు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నమ్ముతున్నారా యేసు ప్రభువు మెస్సయ్య అంటే? యూదులు నమ్ముతున్నారా? లేదు. ఒకప్పుడు నమ్ముతారు. ఎవరు వచ్చినప్పుడు? అంత్యక్రీస్తు వచ్చినప్పుడు, అబద్ధం క్రీస్తు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఈయన మెస్సయ్య అంటాడు. ఆ నమ్ము, వాడే నిన్ను ముంచేది. ఎవరినైతే నమ్ముతారో ఈయన మెస్సయ్య అని వాడే ముంచబోతున్నాడు. వాడే అపవిత్రమైన జంతువుని తీసుకొచ్చి దేవాలయంలో పెట్టినప్పుడు అప్పుడు ప్రజలు కనువిపోయింది. అరే, మనం చాలా తప్పు చేశాం, చాలా పొరపాటు చేశాం, ఎంత ముందున్న ఆయన మెస్సయ్య, ఆయనే నిజమైన మెస్సయ్య, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, కానీ ఆయన మనం నమ్మలేదు, వీడిని నమ్మాం, వీడి వల్ల ఎన్నో మోసాలు మనం చూసి నమ్మి, ఆవిడ మోసాలను చూసి నమ్మి ఇదే నిజం అనుకున్నాం. ఒకరోజు అపవిత్రమైన పెట్టినప్పుడు వీడి నిజంగా మెస్సయ్య కాదని ప్రజలకు అర్థమైపోయింది. అప్పుడు ఏం జరిగింది? వాడు సత్యమందు నిలబడలేని వాడని అప్పుడు అర్థమైంది. సత్యమందు నిలబడలేని వాడని అర్థమైంది. ఇప్పుడు సాతానుడు ఎలాంటి వాడు అంటే సత్యమందు నిలబడేవాడు కాదు. ఎలాంటి వాడు సాతానుడు? సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు బ్రతుకంతా అబద్ధంలో ఉంటుంది తప్ప సత్యమందు ఒక్కరోజు కూడా నిలబడినవాడు కాదు. సత్యమందు నిలబడినవాడు కాదు. రేపు పొద్దున కూడా ఇంకా వర్తమానం వాడి గురించి చాలా ఉంటుంది. సత్యమందు అసలు నిలబడే ఆలోచన లేదు. ఒకవేళ మనం కూడా సత్యంలో నీతిమంతుడు మరణం వచ్చి ఇచ్చిన మాట తప్పుడు, ఒకవేళ సత్యమైన మాటలు మనం నిలిచి ఉండలేకపోతున్నామంటే, ఆయన సత్యంలో నిలిచి ఉండలేకపోతున్నామంటే ఖచ్చితంగా సాతాను లాంటి జీవితం మనకు ఉంది. ఒకవేళ ప్రార్థన చేయడానికి వచ్చిన మనకు అలాంటి జీవితం ఉంటే మన జీవితం మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి. తర్వాత సత్యమందు నిలబడినటువంటి ప్రజల కొరకు, వారి జీవితాల మార్పు కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, ఎంతోమంది సత్యమందు నిలబడతలా, సత్యంలో ఉంటున్నా చాలా మంది,
తమ జీవితాలు నష్టపరుచుకుంటూ వస్తున్నారు, తమ జీవితాలు పాడు చేసుకుంటూ వస్తున్నారు. చాలా మంది ఈ రోజుల్లో సత్యం మంది బయట చూడండి, మీరు లోకంలో ఎంతమంది నిలబడుతున్నారు? ఉన్న మాట ప్రకారం నిలబడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎక్కడో కొద్దిగా గొప్ప కనపడుతూ వస్తారు. చాలా మంది ఎలా ఉంటున్నారు? ఎక్కువ మంది సత్యం మంది నిలబడే వాళ్ళు లేరు, అసత్యం వైపు నిలబడే వాళ్ళు ఉంటారు. అసత్యంలో వైపే నిలబడి అసత్యాన్ని జరిగించేవారు ఉంటూ వస్తున్నారు. కనుక రాయబడుతూ వచ్చింది కదా, మీ తండ్రి ఒక అపవాది, వాడు సత్యం మంది నిలబడిన వాడు కాదు, సత్యం వైపు నిలబడిన వాడు కాదు. అందుకే కదా మోషే కూడా అంటాడు, మోషేతో దేవుడే మాట్లాడుతున్నాడు. మోషే యొక్క జీవితం చూడండి. మోషేకి విరోధము, మోషేకి అహరోనుకి విరోధంగా, ఎవరండి? మోషేకి అహరోనుకి విరోధంగా ఏ సమూహం లేచింది? కోరాహు సమూహం లేచినప్పుడు ఏమన్నాడు దేవుడు అక్కడ? మోషే యొక్క విధానం చూడగా, మోషే అహరోను పక్కన ఉన్న వాళ్ళందరూ పక్క రమ్మంటే వాళ్ళందరూ వచ్చినారు, మిగతా వాళ్ళందరూ పక్కంటూ వచ్చారు. కోరాహు సమూహం ఏమవుతూ వచ్చింది? అక్కడ కోరాహు సత్యమంది నిలబడిన వాడు కాదు, దేవుని వైపు నిలబడిన వాడు కాదు, దేవుని దాసుల వైపు నిలబడిన వాడు కాదు. మరి ఎక్కడ నిలబడ్డాడు కోరాహు ఎక్కడ నిలబడ్డాడంటే అసత్యం వైపు నిలబడ్డాడు, అసత్యంలో జీవిస్తూ వచ్చాడు. అసత్యం వైపు నిలబడ్డాడు కాబట్టి భూమి నోరు తెరిచి నెరవేర్చి కోరాహు యొక్క సమూహాన్ని మింగివేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అసత్యంలో ఉన్న ప్రతి మానవుడు ఒక దేనాన సాతాను యొక్క ప్రేరేపణ బట్టి అసత్యంలో నిలిచినటువంటి మానవుడు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అతని జీవితం కూడా అలాగే ఉంటుంది. అయితే ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు మారుమోసు పొందడం కొరకు మనం ఏం చేయాలి? లోకంలో ఎంతో మంది ఉంటారు, వారిలో దేవుడు ఒక నూతన ఆత్మను పుట్టించి వారు ఆత్మ ద్వారా జన్మింపబడిన వారే దేవుని రాజ్యానికి వారసులు కావడం కొరకాయి. ఇలాంటి వారు ఇక సాతాను వలె సత్యమందు నిలబడిన వాడు ఈ లోకంలో చాలా మంది ఉంటారు, సత్యమంది నిలబడిన వారు చాలా మంది ఉంటూ వచ్చినారు. అలాంటి జీవితం కలిగిన వారు జీవితం మార్చుకుని దేవుని వైపు వారి జీవితాలు మలుకోవడం కొరకై మనం ప్రార్థన చేయాలి. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. చాలా 4వ మాట, సాతాను అధికారం కిందన్న వారికి, సాతాను యొక్క అధికారం కింద ఉన్నవారు దేవుని వైపు తిరగటం కొరకే మనం ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. అంటే నూతన ఆత్మలు సాతాను అధికారం కింద ఉన్న వాళ్ళు దేవుని వైపు తిరిగి నూతన ఆత్మగా చేయబడి జీవితం మార్చుకుని దేవుని రాజ్యానికి వెళ్ళడం కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం, వారి ఆత్మ జన్మించడానికి. సో సాతాను యొక్క అధికారం కింద ఉన్నవాళ్ళు అని గురించి మనం చూస్తున్నాం. అసలు సాతాను ఎలాంటి వాడు? ఎందుకంటే వీడి లాంటి స్థితిలో ఉన్నవారు ఈ భూమి మీద చాలా మంది ఉంటారు. అలాంటి వారికి విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. సాతాను ఎలాంటి వాడు? సో సాతాను ఎలాంటి వాడు చూస్తే అలాంటి వాడు భూమి మీద ఉంటారు కాబట్టి, వీళ్ళంటి వాళ్ళు ఉంటారు కాబట్టి భూమి మీద అలాంటి వారికి మారుమనస్సు నూతన ఆత్మగా వాళ్ళు జన్మించడం కూడా ప్రార్థన చేయాలి. మొట్టమొదటి సాతాను ఎలాంటి వాడు? తన స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడేవాడు. 2 సాతాను ఎలాంటి వాడు? దురాశలు నెరవేర్చుకునేవాడు. 3 సాతాను ఎలాంటి వాడు? సత్యమందు నిలిచిన వాడు కాడు, నిలబడ్డా అసలు అసత్యం వైపు నిలబడతాడు, అబద్ధాన్ని జరిగిస్తాడు, అసత్యమనే జీవించుకుంటూ వస్తాడు. 4వదిగా సాతానుడు ఎలాంటి వాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ప్రకారం ఆది నుండి వాడు నరహంతకుడు. ఎవరండి? ఆది నుండి నరహంతకుడే అంటే ఆరంభం నుండి ఏం చేస్తున్నాడు వాడు? నరహంతకుడే. ప్రజల్ని చంపుకుంటూ వెళ్తామే. ఎలా చంపుతున్నాడు ప్రజల్ని? ఎలా చంపుతున్నాడు? పాపం వల్ల వచ్చే జీతము, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం రాయబడుతూ వచ్చింది, పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరి అదే కదా ఆరంభం నుండి, మొదటి నుండి, ఆది నుండి వాడి స్వభావం ఏంటి? నరహత్య చేయటమే. అంటే ఎలా చేస్తున్నాడు? పాపం ద్వారా నరహత్య చేసిన అనుభవంలో తీసుకొస్తున్నాడు. అదే కదా ఆదాము హత్య చేయబడిన అనుభవంలోకి వచ్చాడు కదా. అంతకుముందు ఆదాము ఎలా ఉన్నాడు? ఆదాము అంతకుముందు మహిమ కలిగిన వాడుగా దేవునితో సావాసం కలిగిన వాడుగా ఉంటాడు. ఎప్పుడైతే పాపంలో పడ్డాడు అప్పుడు ఎలా ఉన్నాడు? నీ శరీరము ఇక మట్టి నుండి తీయబడింది కాబట్టి మన్నుకు చేరేంత వరకు కూడా నువ్వు చెమటోర్చి కష్టపడి భూమిని ఏం చేయాలా? పండించుకుని దాని నిండా వచ్చే ఆహారం తిని బ్రతకడం తప్ప నువ్వు చేసేది ఏం లేదు. ఎందుకు అలాంటి శిక్ష పొందుకుంటూ వచ్చాడు? అలాంటి మరణంతో కూడిన శిక్ష ఎందుకు వచ్చిందా ఆదాము కంటే? సాతాను యొక్క మొదటి నుండి తన యొక్క నరహత్య చేసే స్వభావం కలిగిన వాడు కాబట్టి. కానీ ఇక్కడ సాతాను ఎలాంటి వాడు? ఆది నుండే నరహత్య చేసేటటువంటి వాడు. వాడి జీవితమే నరహత్య చేయటం. కొంతమంది మాటల ద్వారా హత్య చేసినట్టు మాట్లాడతారు, కొంతమంది మాటలు వింటేనే చచ్చిపోవాలనిపించింది, కొంతమంది మాటలు వింటే చచ్చిపోవాలనిపించింది, ఒకసారి అనిపించింది వీళ్ళ ద్వారా నేను మాటలు పట్టడానికి బ్రతుకుందని అనిపించింది ఒకసారి ఈ బాధలు తట్టుకోలేక, ఈ మాటలు తట్టుకోలేక నేను చచ్చిపోతున్నానంట. చాలా మంది కుటుంబాలు ఏమంటారు? అయ్యా నా భార్య తిట్టేది నేను తట్టుకోలేకపోతున్నా అంటారు, నా భర్త తిట్టేది నేను తట్టుకోలేకపోతున్నా అంటారు, నా పిల్లలు తిట్టేది నేను తట్టుకోలేకపోతున్నా, నా తల్లిదండ్రులు తిట్టేది నేను తట్టుకోలేకపోతున్నా అంటారు. అంటే అర్థం ఏంటి? మన మాటలే సాతానుడు ఎలా చేసినప్పటికీ మానవుడు ఈ రోజుల్లో తన మాటల ద్వారానే నరహత్య చేసేవాడు చాలా మంది ఉంటారు. సో ఈరోజు మన జీవితం
మనం ప్రార్థన చేయడానికి వచ్చిన, మనం ఉపాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో ఇలాంటి స్వభావం కలిగిన వారు మారుమూసి పొందడం కొరకే మనం ప్రార్థన చేయాలి. సాతాను లాంటి వారు ఆది నుండి నరహత్య చేసే స్వభావం, మనుషులను చంపేటటువంటి స్వభావం, అంటే ఆత్మను చంపేటటువంటి స్వభావం, ఆత్మ నరకానికి తీసుకెళ్లేటటువంటి స్వభావం, ఆత్మని నిత్య నరకంలో పడవేసేటటువంటి స్వభావం, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు మారుమూసి పొందడం కొరకై మనం ఇప్పుడే ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయాలంటే ఇలాంటి స్థితిలో నువ్వు ఉంటే పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ కొరకు మొదటి నువ్వు ప్రార్థన చేసుకో, నీవైనా నేనైనా. తర్వాత ఇలాంటి అనుభవం కలిగిన వారి కొరకు ప్రార్థన చేయాలి. లేదంటే ప్రభా వాడు నరహంతకుడు, వీడు నరహంతకుడు, ఏమో నరహంతరాలు అన్నావు అనుకో, మరి నువ్వేంటి? దేవుని దృష్టిలో నువ్వేంటి? అంటే నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో, పక్కనోడి కంట్లో ఉన్న నలుసుని తీసి చూస్తూ ఉంటావు ఎప్పుడు చూసినా. ఇక ఈ జీవితం మార్చుకోవాలి, ఈ స్వభావం మార్చుకోవాలి. నరహంతకుడు ఆది నుండే నరహంతకుడు వాడు, మొదటి నుండే వాడు అనేకులు చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పాపాన్ని బట్టి అనేకులు పాపంలో పడవేస్తున్నాడు, నరకాన్ని తీసుకెళ్తున్నాడు, పాపంలో పడవేస్తున్నాడు, నరకాన్ని తీసుకెళ్తున్నాడు. వాడి యొక్క జీవితమే అనేకుల్ని నరహత్య చేసుకుంటూ వెళ్ళిపోవడం. వానికి బలైన వారు 6,000 మానవ చరిత్రలో ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. సాతాను ద్వారా నరహత్య చేయబడిన వారు ప్రపంచంలో ఎంతమంది 8 ఎంతమంది ఉన్నారు? 6,000 మానవ చరిత్రలో సాతాను ఆది నుండి నరహత్య చేసుకుంటూ వస్తున్నాడంటే ఇప్పటికీ ఎంతమంది నరహత్య చేసి ఉండొచ్చు? సాతానుడు ఎంతమందిని చేసి ఉండొచ్చు నరహత్య? మరి వాళ్ళందరూ నరహత్య చేయబడిన వారి స్థితిలోకి వెళ్ళిపోయారు, చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా. అంటే ఆది నుండే నరహత్య చేసేవాడు, మొదటి నుండే వాడి జీవితం అనేకుల్ని పాపంను బట్టి చంపటమే, నరహత్య చేయటమే. ఇది వాడి జీవితం. ఇలాంటి జీవితంగా పాపాన్ని బట్టి అనేకుల్ని చంపటానికి సిద్ధంగా ఉంటాడు. పాపాన్ని బట్టి ఎవరు చేస్తున్నారు? వాళ్ళు మారుమూసి పొందడం బట్టి. ఒకవేళ సాతాను స్వభావం కలిగి నరహత్య చేసే స్వభావం, నరహంతకుల్లాగా మారితే అలాంటి వారికి మారుమూసి వరకు మనం ప్రార్థించాలి. నరహత్య చేసేవాడికి కనికరం అన్నది ఉండదు. ఏముండదండి? కనికరం ఉండదు. ఇంకా కరెక్ట్, జాలి ఉండదు, ఇంకా దయ ఉండదు, ఇంకా ప్రేమ ఉండదు, ఇంకా మంచితనం అన్నది ఉండదు. వాడికి ఇవన్నీ ఉంటే మనిషిని ఎంత చంపుతాడు? దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు అన్నది వాడికి తెలిస్తే ఇవన్నీ వాడేందుకు చేస్తాడు? వాడి జీవితం అది కాదు. నాకు అడ్డుకుంటా నేను చంపుకుంటూ వెళ్ళిపోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలా, ఐశ్వర్యం సంపాదించుకోవాలా, చివరికి ధనవంతుడు నరకంలో కట్టాలని అటు పోవాలి, అదే చూసుకుంటున్నాడు. సో ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. ఎవరు? మీ తండ్రి యొక్క సాతాను వలె. అంటే సాతానుడు ఆది నుండి నరహత్య చేసేవాడికి ఎలా ఉంటాడు, అలాంటి వారు చాలా మంది భూమి మీద ఉన్నారు. అలాంటి వారు మారుమూసి పొందడం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇదన్నమాట 4. అలాంటి స్థితిలో మనం ఉంటే మనకు కూడా మారుమూసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఇక 5వ మాట చూద్దామండి, సమయం అయిపోయింది, ముగిస్తున్నా. 5వ మాట యోహాను సువార్త 8:44. అబద్ధికుడును అబద్ధమునకు అది జనకుడు అంటే అర్థం ఏంటి? పుటంలో రాయబడుతుంది చూడండి. అక్కడ 2 అని ఉంది కదా, కింద ఏమనుంది? అబద్ధికునికి జనకుడు. అక్కడికి ఆడే మొదటి దిక్కున్నాడు. అబద్ధం ఆడటానికి ఎంత గొప్పవాడుగా ఉంటాడు చూడండి. అబద్ధికుడు అంటే అబద్ధమునకు ఎలా ఉంటాడు? జనకుడు. జనకుడు అంటే అర్థం ఏంటి? ఒక కోణంలో చెప్పాలంటే మొదటి స్థితిలో ఉంటాడు, ప్రాముఖ్యమైన వాడని కూడా చెప్పొచ్చు. చాలా ఉంటాయి జనకుడు గురించి అర్థాలు చాలా వస్తాయి. ఒక్క కోణంలో మీకు అర్థం కావడం చెబుతున్నా. మొదటి స్థానంలో తండ్రి అని చెప్పొచ్చు, మొదటి స్థానం అదే కదా, తండ్రి అని మొదటి స్థానంలో ఉండవు, అన్నీ ఇవే. దేనికి? అబద్ధమునకు మొదటి స్థానంలో వాడు ఉంటాడంట. ఎంత గొప్ప ఆలోచన చూడండి. తన స్వభావంను బట్టి అబద్ధం ఆడుతున్నాడు. అది మొదటి మాటలో చూసాం. చివరి వచ్చేసరికి ఎలా ఉన్నాడు? చివరి మాటలో అబద్ధానికి ఓ మాటలో చెప్పినట్టు తండ్రిగా ఉన్నాడు, మొదటివాడిగా ఉన్నాడు. ఇంకా యేసుప్రభు అంటాడు కదా, నేను మొదటివాడును తెలుసా? వాక్యం తెలీదా? నేను మొదటివాడును కడపడివాడు అన్నాడు. మరి వీడు దేనికి మొదటివాడు కడపడివాడు? అబద్ధానికి జనకుడు. వీడే మొదటివాడు, వీడే కడపడివాడుక. అబద్ధంలో వీడిని కొట్టినోడు మరొకడు లేడు. అంత గొప్ప అబద్ధికుడు, అంత గొప్ప అబద్ధానికి తండ్రిగా ఉంటూ వస్తున్నాడు. ఎంతకాలం అయినా అబద్ధానికి తండ్రికి ఉంటావు? ఎంతకాలం అయినా అబద్ధానికి తండ్రికి ఉంటూ వస్తావు? ఒక రోజు ఆ అబద్ధానికి ఉన్న తండ్రి స్థానాన్ని పోగొట్టబడుతుంది. ఒకప్పుడు అబద్ధానికి ఉన్న మొదటి స్థానం తీసివేయబడుతుంది. ఎందుకు? అబద్ధానికి ఉన్న మొదటి స్థానం పోతే ఎక్కడున్నాడు ఈయన? నరకంలో ఒక మూల కాలిపోతే వస్తున్నాడు. ఎవడున్నాడండి? నరకంలో
ఒక మూలన కాలిపోతూ వస్తున్నాడు. కానీ ఈరోజు గమనించాల్సిన కోణం ఇదే. ఇలాంటి వారు చాలా మంది ఇంటి వస్తున్నారు భూమి మీద. అబద్ధానికి తండ్రిలాగా, అబద్ధానికి తండ్రిగా, జనకుడిగా, అబద్ధానికి జనకుడిని చాలా మంది ఉంటూ వస్తున్నారు. ఇలాంటి వారు మారుమనసు కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిలో దేవుడు నూతన ఆత్మను పుట్టించి వారు ఆత్మ ద్వారా జన్మించిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొరకై ఇలాంటి వారు నూతన ఆత్మగా చేయబడి దేవుని మందిరం నూతన ఆత్మలుగా వారు మార్చబడి దేవుని సందుకు రావడం కొరకై వారు ఎలాగైతే అబద్ధములకు జనకుడయ్యాడు సాతానుడు ఎలా ఉండడో చాలా మంది భూమి మీద కూడా అబద్ధానికి తండ్రిగా ఉంటూ వస్తున్నారు. అలాంటి వారు వారి యొక్క కుయుక్తుల్లో, వారి యొక్క మోసాల్లో, వారి యొక్క దురాలోచనలో, వారి యొక్క శత్రుక్రియలో, వారి యొక్క అపవిత్రమైన ఆలోచనలో పడిపోయి ఎంతో మంది దేవుని రాజ్యాన్ని కోల్పోతున్న వారు ఉన్నారు. అందుకే కదా ఇక్కడ రాయబడుతూ వచ్చింది, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమనుంది? యేసు ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్తున్నాను. ఆత్మ మూలంగా జన్మించాలి. ఈ రోజుల్లో ఈరోజు చాలా మంది దేవుని ఆత్మ మూలంగా జన్మించుకోకుండా, నూతన జన్మ అనేది లేకుండా, బైబిల్ రాబడుతూ వచ్చింది కదా, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం ప్రకారం నేను వారిలో ఒక నూతన ఆత్మను పుట్టిస్తాను. ఈ నూతన ఆత్మ లేక, నూతనంగా జన్మించలేక, దేవుని ఆత్మ లేక ఈరోజు చాలా మంది ఇంకా సాతాను వలె అబద్ధానికి జనకులుగా ఉంటూ వస్తున్నారు. అంటే తండ్రులుగా. దేనికండి? అబద్ధానికి తండ్రులుగా ఉంటూ వస్తున్నారు. ఇలాంటి వారు మారుమనసు కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభా, మా పట్టణంలో, మేము నివసిస్తున్న ప్రాంతంలో, మేము ఉంటున్నటువంటి గృహం సమీపంలో ఎంతో మంది సాతాను వలె అబద్ధానికి జనకులుగా చాలా మంది ఉంటూ వస్తున్నారు. తండ్రిగా ఉంటూ వస్తున్నారు, మొదటి వారికి ఉంటూ వస్తున్నారు, ఆదిగా ఉంటూ వస్తున్నారు, ఆరంభంలో ఉంటూ వస్తున్నారు, మొదటి స్థితిలో ఉంటూ వస్తున్నారు. ఇలాంటి వారు అబద్ధానికి మొదటి వారికి, అబద్ధానికి తండ్రికి, అబద్ధానికి జనకుడుగా ఉండేవారు మారుమనసు కొరకు ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు. కానీ ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలండి? సాతాను లాంటి వారు, సాతానుడు ఎలాంటి వాడో చూస్తున్నాం. ఇలాంటి వారు ఇంకా వాడు లాంటి వారు భూమి మీద ఉండాలి. ఇలాంటి వారు మారుమనసు కొరకే మనం ఆసక్తిగా ప్రార్థన చేయాలి. ఏదో మందిరానికి వచ్చాం, 4 మాటలు నేను ప్రార్థన చేయాలన్నది చేసేస్తా, నా ఇష్టం అన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే కాదు. ఏదో నేను చేస్తా, నువ్వు వినకపో అన్నట్టు కాదు. ప్రార్థన ఎలా ఉండాలా? విశ్వాసంతో, నమ్మకంతో, నీతితో, భారంతో, ఆసక్తితో, ఆత్మల రక్షణ కొరకైనటువంటి భారం కలిగి ఒక ఆత్మ దేవుని మందిరానికి నడిపించాలన్న ఆసక్తితో మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నర్సాపూర్ పట్టణంలో ఇంకా ఈ ప్రాంతాల్లో చాలా మంది ప్రభువా, సాతానుడు ఎలా ఉండారో అలా ఉండాలి. సాతానుడు ఎలాంటి వాడు? చాలా మంది అలాంటి వారు జీవిస్తున్నారు. నేను ఉండే ప్రాంతంలో, నా ఇంటి పక్కనే, నా ఇంటి చుట్టుపక్కలే, బహుశా నా ఇంట్లో వాళ్ళైనా ఇలా ఉంటున్నారు. మార్చు ప్రభువా. వారికి మారుమనసు తెచ్చి, వారిలో నూతన ఆత్మను పుట్టించి, వారిని దేవుని మీద నడిపించేవారు ఆత్మ ద్వారా జన్మించిన వారి దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొరకై వారిని సిద్ధపరచు ప్రభువా. నా ఇంట్లో వాళ్ళు, నా ఇంటి పక్కన వాళ్ళు, నా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అయిన వారు, పొరుగు వారైనా సరే, మందిరానికి వచ్చేవారు చాలా మందికి కూడా నూతన ఆత్మ లేదు, ఆత్మ ద్వారా జన్మించాల. ఇలాంటి వారు కూడా ఆత్మ ద్వారా జన్మించడానికి సహాయం చేయ ప్రభువుని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సాతానుడు ఎలాంటి వాడు చూడండి. అపోస్తలుల కార్యములు మనం చూస్తూ వచ్చాం కదా, 26వ అధ్యాయం 18వ వచనంలో సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరగడం కొరకే మనం ప్రార్థన చేయాలి. అంటే వారిలో దేవుడు ఒక నూతన ఆత్మను పుట్టించి, సాతాను యొక్క అధికారం ఉండే వారిలో నూతన ఆత్మను దేవుడు పుట్టించి వారిని దేవుని మందిరం వైపు దేవుడు నడిపించి వారిలో వారి ఆత్మ నూతనంగా జన్మించేటట్టు, తర్వాత వారు దేవుని రాజ్యం ప్రవేశించేటట్టు మనం ఈరోజు ప్రార్థన చేయాలి. అయితే ప్రభు అలా చేయాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అసలు సాతానుడు అధికారం నుండి విడుదల పొందాలని మనం చూస్తున్నాం కదా. అసలు సాతానుడు ఎలాంటి వాడు? ఉదయం చూసిన సెక్షన్లో సాతాను అధికారంలో ఉన్న మనుషులు ఎలా ఉంటారన్నది చూస్తూ వచ్చాం. ఇప్పుడు సాతానుడు ఎలాంటి వాడో చూస్తున్నాం. అసలు వాడే ఎలాంటి వాడు? మొట్టమొదటిగా సాతానుడు ఎలాంటి వాడు? తన స్వభావమే అబద్ధం ఆడేది. 2 దురాశలు నెరవేర్చుకునేవాడు. 3 సత్యమందు నిలబడిన వాడు. 4 ఆది నుండే నరహంతకుడు. 5 అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అంటే తన జీవితంలో అబద్ధం ఆడుతూనే అబద్ధానికి తండ్రిగా, అబద్ధానికి మొదటివాడిగా ఉంటూ వచ్చాడు. సో ఇలాంటి వారు ఇంకా భూమి మీద ఉండాలి. మన చుట్టుపక్కల, మన ప్రాంతంలో చాలా మంది ఉండాలి. ప్రభా, ఇలాంటి వారు ఉంటారు. సాతాను డైరెక్ట్ ప్రార్థన చేయొచ్చు. సాతాను లాంటి వారు నా ఇంట్లో ఉండారు, సాతాను లాంటి వారు ఇంకా మందిరంలో ఉంటారు, సాతాను లాంటి వారు నా కుటుంబంలో ఉండారు, సాతాను లాంటి వారు నా ఇంటి పక్కన ఇంకా ఉండారు, సాతాను లాంటి వారు మా ప్రాంతంలో ఉండారు, మా కాలనీలో ఉండారు, సాతాను లాంటి వారు, సాతాను లాంటి వారు మా గ్రామంలో ఉంటారు, మా పట్టణంలో ఉంటారు, సాతాను లాంటి వారు మా దేశంలో ఇంకా చాలా మంది ఉంటూ వచ్చారు. ఇలాంటి వారందరూ కొరకు మారుమనసు కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నా.
వారిలో ఒక నూతన ఆత్మను పుట్టించు. సాతాను లాంటి వారిలో నూతన ఆత్మను పుట్టించి వారిని దేవుని మందికి నడిపించి వారి ఆత్మ ద్వారా వారు జన్మించేవారుగా చేయి. వారు దేవుని రాజ్యంలో పరలోక రాజ్యాన్ని ప్రవేశించినట్లు వారిని సిద్ధపరచు ప్రభా. నూతన ఆత్మని సిద్ధపరచు ప్రభా. సాతాను యొక్క అధికారంలో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చి నూతన ఆత్మగా చేసి వారిలో నూతన ఆత్మను పుట్టించి బయటికి తీసుకొచ్చి దేవుని రాజ్యాన్ని వారసులుగా అవటం కొరకై వారిలో ఆత్మ ద్వారా జన్మించే జీవితాన్ని ప్రభాని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఏది పడితే అది చేస్తే దేవుడు వినడు. నువ్వు ఏదైనా వాక్యం చెప్పుకుని ఇష్టం వచ్చింది నేను చేసుకుంటానంటే చేసుకో, దేవుడు వినాలి కదా. ఇంత ఆసక్తిగా మనం మందిరానికి వచ్చింది దేనికి? మన ప్రార్థన దేవుడు వినాలనే కదా. నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకుంటే దేవుడు కూడా ఇష్టం వచ్చినట్టు దేవుడు ఉంటాడు. తన దాసుని నిలబెట్టుకుని దేనికి? వాక్యం ఎందుకు చెప్పిస్తున్నాడు? వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయాలని. నేను అలా చేయనన్నప్పుడు నీ ప్రార్థన కూడా దేవుడు వినడు. నువ్వైనా నేనైనా సరే వాక్య వెలుగులోనే మనం ప్రార్థన చేయాలి. సాతాను ఎలాంటి వాడు? అలాంటి వారు మన ఇంట్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన రక్త సంబంధికులు, మన ఇంటి చుట్టుపక్కల కానీ, మన ప్రాంతంలో కానీ, మన కాలనీలో కానీ, ఇంకా మన గ్రామంలో కానీ, మన పట్టణంలో కానీ, మన దేశంలో కానీ ఇలాంటి వారు ఉంటారు. సాతాను లాంటి వారు. ఇలాంటి వారికి మారుమనసు ఇవ్వడం వరకు ప్రార్థన చేయాలి. బట్ అలా నువ్వు వారి కొరకు చేయాలంటే మొదట ఏం చేయాలా? మనం అలా ఉండమేమో సరి చేసుకోవాలి. అది నువ్వైనా నేనే. మొదట అలా ఉండమేమో మనం సరి చేసుకుంటే అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. నువ్వు సరి చేసుకోకుండా నేను కొట్టుకుంటే వెళ్ళిపోతా ప్రార్థన అనుకున్నావు అనుకో, దేవుని ప్రార్థన వినడు. మొట్టమొదటి నువ్వు సరి చేయబడాలి. అది దేవునికి కావాల్సింది. యెహోషువ హాయి అనే పట్టణం మీదకి ప్రజలు పంపించి యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎందుకు ఓడిపోయారు? చిన్న పొరపాటును బట్టి. మళ్ళీ తిరిగి ప్రజలు ఎప్పుడు విజయాన్ని పొందుతూ వచ్చారు? చేసిన తప్పు యెహోషువ ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చాయా ఎవరు చేశారు, ఎందుకు మాకు ఈ నష్టం అని ఒప్పుకోవడం ద్వారా విజయం అన్న తర్వాత వచ్చింది. ఆ పాపం చేసినప్పుడు విజయం వచ్చిందా? ఉండదు. మన ప్రార్థన కూడా అంతే. మనం చేసిన తప్పులు ఒకవేళ 700 500 అనుకుంటే మనం ఉంటే దాని నుండి మనకు విడుదల కొరకు మనం ప్రార్థన చేసుకుంటే నేను ఉన్నాను ప్రభు ఉంటే కాదు. చాలా మంది ప్రార్థన చేస్తారు, నేను అలా ఉంటే, నేను ఎలా ఉంటే, నేను ఉండవలేదు, నీకు తెలీదా? చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభా నేను అలా ఉంటే క్షమించు ప్రభా, ఇలా ఉంటే క్షమించు ప్రభా. నువ్వు ఎలా ఉండవు దేవుడు తెలుసు. అందరి ముందు ఒప్పుకోవడానికి సిగ్గేసి నేను అలా ఉంటే ఎలా ఉంటే అంటావు. నువ్వు ఉందే అట్ట. సో ఈరోజు మన జీవితం సరి చేసుకోవాలి. ఈరోజు మన అనుభవం మనం సరి చేసుకోవాలి. ఇలాంటి జీవితం నుండి విడుదల దేవుడు ఇచ్చి మనకు మొదటిగా మారుమనసు ఇవ్వడం కొరకై తర్వాత అనేక మంది లోకం నుండి వస్తున్నారు. వారికి కూడా వారిలో నూతన ఆత్మను, మనలోని ఈ రోజు నూతన ఆత్మ అవసరం. తర్వాత బయట ఉండే వాళ్ళు కూడా నూతన ఆత్మను దేవుడు ఇవ్వడం కొరకై మొదట మనం సరి చేసుకుని తర్వాత ఎదుటి వ్యక్తుల కొరకు మనం ప్రార్థించే వరకు ఉన్నట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.